అంత ఎదవలా కనపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించు. మతి 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 స్థిమితం లేని మాటలొద్దు. మంచిగా పర్ఫామ్ చేసేదాన్ని ఏదో తేడాగా ఉందండి. సో ఫైనల్గా మేము కారుమంచి రీచ్ అయిపోయాము. ఎందుకు అంటే మా ఫ్రెండ్ అమ్ములు ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంవి కృష్ణారెడ్డి గారిది మెమోరియల్ హాస్పిటల్ ఉంది, ట్రస్ట్ హాస్పిటల్ అనమాట. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నారు. ఇదంతా పల్లెటూరు అయినా కూడా వాళ్ళుండే ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది, చాలా బాగా కట్టారు. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా డేస్ అయిపోతుంది మేము వచ్చి కూడా, నా మ్యారేజ్కి ముందు వచ్చాము. సో ఇదే హాస్పిటల్ అనమాట. లోపల చూస్తే ఫస్ట్లో చాలా బాగుండే, మెయింటెనెన్స్ కొంచెం తగ్గినట్లుంది. ఇది వాళ్ళ హౌస్. స్టార్టింగ్లో వచ్చేసరికి హాస్పిటల్ అనమాట. రీచ్ అయిపోయాం. ఎక్స్క్యూజ్ మీ అండి, పైనుంచి మాట్లాడుకుంటూ వస్తావుగా. ఫిఫ్త్ యానివర్సరీకి అప్పడాలా, మాడిపోయిన అప్పడాలు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కాలీఫ్లవర్ పచ్చడి అంటే ఏంటని అడుగుతున్నారు మా వారు. చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమైంది అమ్ములు? పరమ పవిత్రం. ఆయన డైలాగ్ ఏంటి? ఆడి చెయ్యి పవిత్రం, వాడి నీరు పవిత్రం, పూరి పవిత్రం, ఈ పొయ్యి పవిత్రం, ఈ షింకు పవిత్రం, నువ్వు పవిత్రం. ఇవన్నీ పంపించేసి ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు చేయట్లేదు ఏంది నువ్వు అవన్నీ? ఎక్కడి నుంచి వెళ్తున్నాడు స్కూల్ కి? నువ్వు బాక్స్ కట్టించావా లేకపోతే నువ్వేమన్నా వదిలిపెట్టి వచ్చావా? అది బాక్స్ కట్టియడం అంటే. ఇప్పుడు గొడవ పడండి. రెడీ రెడీ, గొడవ స్టార్ట్. వాటికన్నిటికి శీలాలు కొట్టి ఆ కట్టలు లేసి ఏంది అలాంటి అంటే అలాంటి పనులు ఏంటి నువ్వు? ఆ చెడ్డ పనులు చేయొచ్చా? చేసినాడు మళ్ళీ నీట్ గా పెట్టుకోడు, అన్ని ఆడకాడ పడేస్తాడు. వచ్చేటప్పటికి శ్మశానం ఉన్నట్టుండి దిల్లు. అరే ఇన్ని కష్టాలు పడుతున్నావారా నువ్వు? అమ్ములు కాపరి. అమ్ములు వెయిట్ వెయిట్ నిన్నే చూసుకున్నా 87 kg పంపించి ఇట్లా ప్రాపర్టీస్ అన్ని వాడుతుంటారు. ఇట్లా ఏంటి ఏంటి వాతలా? రెడీ స్టార్ట్. గొడవ పడండి. అమ్ములు ఆఫ్ చేసా, వీడియో ఆఫ్ చేసా. పెట్టుకోవాలిగా. అరే వీడియో ఆన్ చేసా. ఒక్కసారి ఆలోచించు. మతి 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 స్థిమితం లేని మాటలొద్దు.
కారం పచ్చడి తేలా ఈయన ఎట చేస్తాడు వీడియో తీస్తున్నావా? వీడియో తీస్తున్నానంటే మంచిగా పర్ఫామ్ చేసేదాన్ని సూజీ సూర్యాస్ టీనే కదా స్పెషల్ టీ. ఊటీ నుంచి తెచ్చా నీకోసం. ఊటీ నుంచి టీ తెచ్చావా? నా మనసు చినిగిపోతుంది. బాగా అన్న తిరగడం అంటే ఎంజాయ్ చేస్తూ కాదు, పనుల మీద. చేయలేకపోతున్నాను అన్న. దట్టు ఊటీ వెళ్ళి వచ్చాక బాగా పాడైపోయాం. ఊటీ, మైసూరు, అది ఏమంటారు బెంగళూరు. రావట్లా అమ్ములు? ఇంతకీ అందులో నీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? టీ కాబట్టి కామన్ గా టీ ఉంది కదా. కొత్త టీ పొడి బల్ల వాసన ఏదో అల్లం ఉందన్న, అల్లం చూపించన్న. అందులో ఏమన్నా ఉంది? అదే అల్లం. ఇదే అన్న, ఇదే అల్లం. జింజరు ఏదో. అమ్మో ఉంచుకో మడిచి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జస్ట్ ఊరికి అట్లాగా మిక్స్ చేశారన్నా కదా. ఇగో ఒకటే ఫ్లేవరా ఇది? 2 ఫ్లేవర్స్ తెచ్చాడు, బట్ మేము 2 కలిపేసాము. ఇది ఫ్రీగా, ఇది ఇలాచి. పెద్ద ముగ్గుది ఇగో ఇచ్చిందండి చాలు. అదే వీడియో తీయాలి. ఎక్కడ తెచ్చావు ఇవన్నీ? తిండా అంత నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇవన్నీ చూస్తూ ఇంకా అమ్ములు బట్టలు వాష్ చేసింది, బయట ఆరపెట్టాలని చెప్పేసి బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాం. అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఫ్లవర్స్ కనిపించాయి, నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో ఆల్రెడీ మీరు చాలామంది షార్ట్లో చూసుంటారు, నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాలో అయితే 8 lakh అబోనే వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అసలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో చాలామంది అసలు మెసేజ్ పెడుతున్నారు. నేను యాక్చువల్గా అయితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమోనని చెప్పేసి అనుకున్నాను, కానీ అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మా చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేశారు, మేము చేసేవాళ్ళం, మాకు తెలుసు అని చెప్పేసి. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. సో నేను నా చైల్డ్హుడ్ మెమరీస్ని మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. దానికి ఈ వీడియోకి ఇంత రెస్పాన్స్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటివి మన దగ్గర చాలానే ఉన్నాయి చిన్నప్పటివి. సో అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను, మీకు నేను గుర్తు చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. బుజ్జి క్యాప్సికమ్. ఆ సీడ్స్ మళ్ళీ ఎత్తుకోవాలా? ఇగో ఎడబడినాయి, వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రెండ్స్. ఏళ్ళు చూపివాకు. బ్రొక్కాలి. వంకాయ పువ్వు, టొమాటో చెట్టు, కాయి పువ్వు, మిరప.
ఏ ఇది చెర్రీనా? చెర్రీ టమాటో. ఓకే. ఇవి కూడా చిట్టి మిరపకాయలా? సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.